హాయ్! హలో! అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీ స్కోర్. ఇప్పుడే 'చెత్తా పచ్చా' మూవీని చూసాను. 'చెత్తా పచ్చా' అంటే మలయాళంలో 'డూ ఆర్ డై' మీనింగ్ అంట. యాక్టెడ్ బై అర్జున్ అశోకన్, రోషన్ మాథ్యూ, ఇషాన్ షౌకత్ అండ్ డైరెక్టెడ్ బై అద్వైత్ నాయర్. 2 అవర్ 13 మినిట్స్ రన్ టైమ్‌తో ఉన్న ఈ సినిమా తమిళ్‌లో థియేట్రికల్‌గా రిలీజ్ అయ్యి ప్రెజెంట్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ కూడా బావుంది. సో మూవీ చూసాక నాకైతే నచ్చింది. కానీ ఈ మూవీ అందరికీ నచ్చుతుందని చెప్పలేం. ఎందుకంటే మూవీలో స్టోరీ కొత్తగా ఏముండదు. సేమ్ రొటీన్ స్పోర్ట్స్ డ్రామా టెంప్లేట్‌లోనే ఉంటుంది. కానీ ఎవరికైతే డబ్ల్యూడబ్ల్యూఈ రెస్లింగ్ ఇలాంటి కంటెంట్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే మాక్సిమం నచ్చుతుంది. ఎందుకంటే మూవీ డబ్ల్యూడబ్ల్యూ టైప్ కాన్సెప్ట్ కాబట్టి మాక్సిమం ఫైట్సే ఉంటాయి. కానీ నేను డబ్ల్యూడబ్ల్యూఈ డై హార్డ్ ఫ్యాన్ కాబట్టి ఆ స్టంట్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క సెపరేట్ సిగ్నేచర్ స్టైల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్, ఆ ఫైట్ సీక్వెన్స్ చూస్తున్నప్పుడు చాలా ఎక్సైటింగ్ ఉండేది. చిన్నప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ చూస్తున్న రోజులు గుర్తుకొచ్చేసాయి. సింపుల్‌గా మూవీ గురించి సింగిల్ సెంటెన్స్‌లో చెప్పాలంటే మాలీవుడ్ వర్షన్ ఆఫ్ డబ్ల్యూడబ్ల్యూఈ అంతే. స్టోరీ విషయానికొచ్చేస్తే కొచ్చిలో ముగ్గురు అన్నదమ్ములుంటారు. వాళ్ళు చిన్నప్పుడు కొన్ని సిట్యుయేషన్స్ వల్ల విడిపోయి, మళ్ళీ పెద్దయిన తర్వాత కాస్ట్యూమ్ రెజ్లింగ్ స్టార్ట్ జేస్తారు. అదే మన డబ్ల్యూడబ్ల్యూ లాగా. సో, అలా జరుగుతున్న టైంలో విలన్స్ షోని డిస్టర్బ్ జేయడానికి ట్రై జేస్తారు. సో, వాళ్ళిద్దరి మధ్యల రైవల్రీయే స్టోరీ. స్టోరీ స్టార్టింగ్ కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గానే ఉంటుంది. ఆ పేర్లు, ఆ క్యారెక్టర్స్, ఆ ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నా గానీ, మెల్లిమెల్లిగా అర్థమైపోతుంది. క్లైమాక్స్‌లో స్పెషల్ క్యామియో గూడా ఉంటుంది. కానీ నాకైతే అంత ఇంపాక్ట్ ఏమి అనిపియలేదు. నేను ఒక రేంజ్‌లో ఎక్స్‌పెక్ట్ జేశాను గానీ, అంతేం లేదు. ఈ మూవీ అందరి కోసమైతే గాదు. కొత్త కంటెంట్, యూనిక్ స్టోరీ, ఏదైనా డిఫరెంట్‌గా చూద్దాం అనుకున్న వాళ్ళకైతే మాక్సిమం వర్కౌట్ కాదు. రొటీన్ రైవల్రీ కాన్సెప్ట్, స్పోర్ట్స్ డ్రామా టెంప్లేట్, ఎమోషన్స్ అంతా సేమ్‌గానే ఉంటుంది. కొత్తగా ఏముండదు. కానీ స్ట్రిక్ట్‌లీ యాక్షన్ మూవీస్, రెజ్లింగ్, డబ్ల్యూడబ్ల్యూ కాన్సెప్ట్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. మూవీలో ఒక చిన్న పాప క్యారెక్టర్ సూపర్ ఉంటుందసలు. అండ్ ఆమె డబ్బింగ్ కూడా చాలా బావుంటుంది. సింపుల్‌గా మూవీలో ఉన్న పాజిటివ్స్ ఏంటంటే ఎక్సలెంట్ స్టంట్స్ ఉంటాయి. అండ్ లైటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బావుంటుంది. డబ్బింగ్ కూడా బావుంది. నెగెటివ్స్ ఏంటంటే సింపుల్ అండ్ బేసిక్ స్టోరీ లైన్సే ఉంటాయి. రొటీన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఒకవేళ మీకు యాక్షన్ మూవీస్ ఇష్టమైతే ఆ స్టంట్స్ కోసమైనా చూడండి. ఒకవేళ యాక్షన్ మూవీస్ ఇష్టం లేకపోతే ఇంక మీ ఇష్టం. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.